నంద్యాల ఆలగడ్డలో టీడీపీ నేత ఆట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కళ్లల్లో కారం చల్లి బండరాళ్లతో మోది చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే అఖిలప్రియకు శ్రీదేవి సన్నిహితురాలు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అఖిలప్రియకు మద్దతుగా భార్యాభర్తలు ప్రచారం చేశారు. పలు కార్యక్రమంలో పాల్గొని అఖిలప్రియకు ఆమె తోడుగా నిలిచారని తెలిపారు. శ్రీదేవి హత్యతో ఆలగడ్డలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది అని తెలియజేశారు. అల్లర్లు చెలరేగే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. అంటే నెత్తి మీద విషయారా ఏటు అట్లా శ్రీదేవి ఆమె హస్బెండ్ భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా నంద్యాల హాస్పిటల్కి వెళ్ళి డయాలసిస్ చేసుకొని రిటర్న్ ఇంటికి వస్తారన్నమాట. ఇంట్లో వాళ్ళు వేరే వాళ్ళకి తెలిసిన వాళ్ళు కారు దింపేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈమె భర్తతో పాటు జస్ట్ కాంపౌండ్లో అడుగు పెట్టిన కొద్దిసేపట్లోనే అప్పటికే అక్కడ ఉన్న వీళ్ళ తమ్ముడు గోపాల్ రెడ్డి, అతని వైఫ్ గిరీష, ఇంకొంతమంది ఒక ముగ్గురు వ్యక్తులు గుర్తు తెలియని వాళ్ళు రాళ్లతో అటాక్ చేసి చంపడం జరిగింది అనేది తెలుస్తుంది. ఆమెకి తలపైన ఇంజరీ అయింది, చెవి మీద కూడా కట్ ఇంజరీ అయింది. అతనికి భాస్కర్ రెడ్డికి రెండు ఈ కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టు చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది టీమ్స్ ఫామ్ చేసాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయాలి. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా, తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో. ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు, ఇంతకు ముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో. అట్లా ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఉన్నాయి. ఇది విషయం అన్నమాట. ఎటువంటి సెక్షన్ కేసు సార్? గతంలో ఇంతకుముందు భూమా అఖిలప్రియ ఇంటి దగ్గర దాడి జరిగింది, ఆల్రెడీ పికెటింగ్ ఉన్నది. ఇప్పుడు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు. అంటే ఇప్పుడు వాళ్ళు అన్నదమ్ములు, మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవడం, కౌన్సిలింగ్ చేయడం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం పకడ్బందీగా. ఇది వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూ కాబట్టి అంతవరకు, ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి వేరే వాళ్ళకి ఉన్న దాని మూలంగా అక్కడ ఇష్యూ జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఇంటి పక్కనే జరగడం పోలీసులు కూడా చూస్తుంటే బాగుండేది కాదు. అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా, యాంటిసిపేట్ చేయలేదు. అది ఈ మర్డర్ కేసులో నిజాలు తెలుస్తాయి, ఎవరున్నా కానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించారు. తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటారు.